ప్రస్తుతం దేశవ్యాప్తంగా మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. రాజమౌళి డైరెక్షన్లో RRR మూవీ విడుదలైన తర్వాత అందరు హీరోలు మల్టీస్టారర్లో నటించేందుకు ముందుకు వస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి గతంలో NTR, ANR, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వీళ్ళంతా మల్టీస్టారర్ చేసేవారు. 1990లలో అభిమానుల మధ్య గొడవలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయడం మానుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి వారంతా సోలో హీరోగానే నటిస్తున్నారు. చిరు, తారక్ కాంబినేషన్లో సినిమా కోసం కథలను కూడా విన్నారు. కొంతమంది డైరెక్టర్లను పిలిపించి ప్రత్యేకంగా సిట్టింగ్స్ వేశారు. జూనియర్కు ఆ సమయంలో ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్లతో సూపర్ మాస్ ఇమేజ్ ఉండేది. ఇద్దరు మాస్ హీరోలే కాబట్టి సినిమా తెస్తే టాప్ లేచిపోయేలా ఉంటుందనుకున్నారు. కానీ సినిమా మాత్రం రాలేదు. వీరిద్దరి ఇమేజ్లను సమానంగా బ్యాలెన్స్ చేసే కథలు దొరకలేదు. ఒకవేళ దొరికినా సరైన డైరెక్టర్ దొరకలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత RRR రూపంలో తారక్, రామ్ చరణ్ కాంబోలో సినిమా రావడం ఫ్యాన్స్కి